ఛానల్కి పేపర్ వాళ్ళకి నమస్తే సార్. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. మా స్కూల్ వివేకానంద స్కూల్ నుంచి 133 మంది రాశారు. 132 మంది పాస్ అయ్యారు. ఒక్కడే ఒక ఫెయిల్ అయ్యాడు. అది ఒక్కడే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. దాదాపు అందరూ పాస్ అయ్యారు. 80 మందికి అబోవ్ 500 పైన వచ్చినాయి. 80 మంది పైన అబోవ్ 500 వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఈ బుచ్చి మండలం కల్లా టాప్ మార్కులు మా విద్యార్థులు సాధించారు. 594 మార్కులు వచ్చాయి. 600 గాను. ఒక అబ్బాయి గీతామృతు, ఇంకొక అబ్బాయి వచ్చేసి వంశీ కృష్ణ. ఆ అబ్బాయి ఈరోజు గుడికి పోయినాడు, రాలేకపోయాడు. ఇంకో పాప 593 అమ్మాయి, ఈ పేరు గీత చిత్రహాసిని. వీళ్ళు మొత్తం టాప్ రిజల్ట్. బుచ్చి మండలం కల్లా అత్యధిక ఫలితాలు సాధించాము. గత 30 ఏళ్ళ నుంచి మాదే వస్తుంది. బట్ ఒక సంవత్సరం మాత్రం మాకు మిస్ అయ్యింది. దాని సంవత్సరం మళ్ళా దాన్ని కష్టపడి పైకి మళ్ళీ ఫస్ట్ మేము వచ్చామన్నమాట. గత 30 సంవత్సరాల నుంచి వివేకానంద ఫస్ట్ బుచ్చి మండలం వస్తుందన్నమాట. మధ్యలో 2 జిల్లా కూడా వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ ఒక సంవత్సరం మాత్రమే మేము కొద్దిగా అనివార్యంగా కొద్దిగా మార్పు తగ్గింది. ఈ సంవత్సరం మటుకు మళ్ళీ తిరిగి మా యొక్క ర్యాంక్ మేము కాపాడుకున్నాము. మొత్తము 3 పిల్లకాయలు కావడం అనేది అబోవ్ 90 మంది చాలా కష్టము. అత్యధికంగా సాధించారు. అబోవ్ 86, 87 చాలా మంది ఉన్నారు. 586, 587 కూడా చాలా మంది ఉన్నారు. సో టోటల్గా ఈరోజు మాకు చాలా హ్యాపీ. మా పిల్లలు ఇంతమంది చదివారు, కష్టపడి మా యొక్క క్రమశిక్షణకి డిసిప్లిన్కి తట్టుకొని రాత్రి మొదలు వాళ్ళని హార్డ్ వర్క్ ఇచ్చాము. హార్డ్ వర్క్ తట్టుకొని నిలబడ్డారంటే ఈరోజు అంత ఫలితాలు వచ్చాయన్నమాట. అలా నిలబడలేకపోతే రావు. కానీ వాళ్ళు కూడా తెలుసు పిల్లలకి ఎంత కష్టపడింది. మా టీచర్స్ కూడా ప్రతిరోజు సబ్జెక్ట్ టీచర్ దగ్గర ఉండి రాత్రి మొదలు ప్రతి ఏ సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ టీచర్ నైట్ దగ్గర ఉంటారనమాట. అలా పిల్లలకి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ఏ కారణంలో కూడా వాళ్ళకి డౌట్ తీర్చడము, అలాగా టీచర్ కూడా సబ్జెక్ట్ టీచర్ కష్టపడ్డారు. దాని తగ్గట్టు మా స్టడీ అవర్స్ నరేష్ సారు రాత్రి మొదలు ఇక్కడే ఉంటాడు. ఆయన పిల్లల దగ్గర డే నైట్ ఇక్కడ రాత్రి పెద్ద పిల్లలు చదివిస్తుంటాడు. సో ఆ స్టడీ అవర్స్ అంత పకడ్బందీగా ఉండడము, సబ్జెక్ట్ టీచర్లు ఎంత స్ట్రాంగ్గా ఉండడము అన్నీ కూడా కలిసి వచ్చి పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా మంచి ఉపాధ్యాయుల చేత అప్డేట్గా బుక్స్ మారినాయి, టెక్స్ట్ బుక్ మారినా అప్డేట్గా ఎగ్జామ్స్ పెట్టుకోవడము. దాదాపు 200-300 ఎగ్జామ్స్ పెట్టాం, పిల్లలకి ప్రాక్టీస్ ఎగ్జామ్ పెట్టాం అనమాట. సో లాస్ట్ ఇయర్ మేము 2 months, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 9th, ఫిబ్రవరి 10th బిగిన్ చేసాం, అడ్వాన్స్ బిగిన్ చేసాం. ఈ సంవత్సరము అక్టోబర్ కల్లా కోర్స్ అయిపించేసాం. అయిన తర్వాత వెంటనే ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్ మొదలుపెట్టాము. కాబట్టి 100 ఎగ్జామ్స్ అంటే స్లిప్ టెస్టులు, ఎస్టీలు అవి కాకుండా మళ్ళీ 50 మార్క్స్ కానీ 100 మార్క్స్ కానీ నెంబర్ ఆఫ్ టెస్టులు పెట్టామన్నమాట. సో పిల్లలకు ఏ టెస్టులు ఏ లెసన్లో ఒక బిట్టు పోకుండా తయారు చేయబట్టి ఈరోజు అంత విధంగా సాధించారు. వీళ్ళకైతే అబ్బాయికి అన్ని 3 సెంట్లు వచ్చాయి. గ్రూప్ మొత్తం సెంట్లు, లాంగ్వేజ్ ఒక్కొక్కటి తగ్గిందనమాట. 1 1 2 2 2 మార్క్ 98.